లలో బలమైన ఉపమానము ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యాన్ని విత్తనాలుగా చూపిస్తూ 4 రకాలైన నేలను గురించి యేసు ప్రభు గారు మాట్లాడి ఉన్నారు. మొట్టమొదటిగా త్రోవ పక్కపడిన నేల, అంటే విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అంటే నేల ఎలాంటిదంటే త్రోవ పక్కన ఉన్న నేల లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది రాతి నేల. రాతి నేలలో కూడా విత్తనాలు పడ్డాయి, కానీ దాని పరిస్థితి కూడా ఫలభరితంగా లేదు. మూడవది ముళ్ళ తుప్పలు. ఈ ముళ్ళ తుప్పల్లో కూడా విత్తనాలు పడ్డాయి, మొలిచాయి, కానీ వాటికి కూడా అభివృద్ధి లేదు. ఇందాక వాక్య పట్టణాలలో మనము చదివిన రీతిగా లూకా సువార్త 17:5 నుంచి మనం గమనిస్తున్నప్పుడు మీ విశ్వాసము ఎలాంటిదై ఉండాలి అని వారు యేసు ప్రభు గారిని అడుగుతున్నప్పుడు, మేము విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందాలని అడుగుతున్నప్పుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలని వాక్య పఠనం మనకి అర్థమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన ఈ వాక్కులను తెలియజేస్తున్నప్పుడు మనము కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా ఆయన చెప్పాడు మంచి నేల గురించి. మంచి నేలలో విత్తనాలు పడ్డాయట. ఆ విత్తనాలు ఏమైనాయి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి నేల మాత్రమే ఫలిస్తుంది. దేవుడికి 30% పండినా ఆయనకి ఇష్టమే, 60% పండినా ఆయనకి ఇష్టమే, 100 పండినా ఆయనకి ఇష్టమే. ఎందుకు ఇష్టమో తెలుసా? అది మంచి నేల. అది మంచి నేల. మనము కూడా మన సేవా పరిచర్యలో ఎంతో చేసేవాళ్ళని మనం అనుకుంటాం, కానీ దేవునికి ఇష్టపూర్వకంగా చేయడానికి ప్రయత్నిస్తే అది 30% ఆయన అంగీకరిస్తాడు, 60% ఆయన అంగీకరిస్తాడు, 100% ఆయన అంగీకరిస్తాడు. ఆయన తలాంతులు ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి 5 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడు. అంటే అందరికీ 1 ఇవ్వచ్చుగా, అందరికీ 1 ఇవ్వచ్చుగా. అందరికీ 1 ఇవ్వలేదు. ఆయన తలాంతులు కూడా 5 ఒకరికి, 2 ఒకరికి, 1 ఒకరికి ఇచ్చాడు. దీనిని మనసులో పెట్టుకొని మంచి నేలలో ఉన్నవాళ్ళు ఇదిగో 30 దంతులుగా ఫలిస్తారు, 60 దంతులుగా ఫలిస్తారు, 100 ఫలిస్తారు. ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా 100 ఫలించే వాళ్ళు ఉంటారు, 60 దంతులుగా ఫలించే వాళ్ళు ఉంటారు, 30 దంతులుగా కూడా ఫలించే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం గమనించాలి, మనం ఫలిస్తున్నాం అది కావాలి. దేవునికి ఏం కావాలండి? ఫలించడం కావాలి. అది మంచి నేలలో మాత్రమే అది జరుగుతుందని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. మనం ఎలాగుండాలి అంటే మంచి నేలలాగా ఉండాలి. మంచి నేలలాగా ఉండాలి అంటే వివిధ సంఘ అభిప్రాయాల నుండి మనం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు అనే గొప్ప నాయకునే మనం వెంబడిస్తూ ఉన్నాం గనపు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు మనలో మనకు ఉండవచ్చు, కానీ వాటిని తీసేయండి. క్షేమకరమైనది, యోగ్యకరమైనది, శ్రేష్టకరమైనది మాత్రమే మనము ఈ వాక్య ధ్యానాల ద్వారా, ఈ పరిచర్య ద్వారా మనము మన జీవితంలోనికి మాత్రమే కాకుండా మన సేవా పరిచర్యలోనికి, విశ్వాస బృందపు సంఘ పరిచర్యలోనికి తీసుకొని వెళ్ళి మనము అభివృద్ధి చెందుదాం. దయచేసి ఈ కార్యక్రమాల ద్వారా మనం 30 దంతులుగానను, 60 దంతులుగానను, 100 దంతులుగానను ఖచ్చితంగా ఫలించి తీరాలి. ఎందుకు ఫలించి తీరాలి అంటే మన హృదయాలు, మన సేవలు ఎప్పుడు కూడా మంచి నేలల వలె ఉండుటకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ 2-3 మాటలు మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను.